దేవుని మహాపరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. పరలోకములో పాపము ఎలా ప్రవేశించింది? దేవుడు పరలోకములో దూతలను పరిశుద్ధంగా కలగజేశాడు. కేరూబులలో ఒకడైన లూసిఫర్ని కూడా దేవుడు పరిశుద్ధంగా కలగజేశాడు. లూసిఫర్ అభిషేకించబడిన దూత, దేవుని సముఖములో ఉండే దూత. దేవుడు లూసిఫర్ను దూతలకు ఆశ్రయంగా నియమించాడు. దేవుడు లూసిఫర్ను ప్రతిష్ఠించబడిన స్థలములో ఉంచాడు. దేవుడు లూసిఫర్ను ఆరాధన లీడర్గా ఉంచాడు. దేవుడు లూసిఫర్ను చాలా అందంగా కలగజేశాడు. దేవుడు లూసిఫర్కు అంతటి స్థానాన్ని ఇచ్చినప్పటికీ వాడిలో పాపము ఏ విధంగా ప్రవేశించింది? అసలు పాపం అంటే ఏమిటి? ఆజ్ఞ అతిక్రమమే పాపము కదా. అంటే దూతలకు కూడా ఆజ్ఞలు ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. పరలోకములో దూతలకు కూడా ఒక ఆజ్ఞ ఉంది. అదేమిటి అంటే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ హృదయముతో ప్రేమించాలనే ఆజ్ఞ దూతలకి కూడా ఉంది. అయితే దూతలు ఆజ్ఞలను అతిక్రమించే అవకాశం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే దేవుడు దూతలకు సొంతంగా నిర్ణయం తీసుకొని అవకాశాన్ని కలుగజేసి ఉన్నాడు. అందుకే దేవుడు వారు ఆజ్ఞ అతిక్రమిస్తే వారిని బంధించడానికి దేవుడు నరకాన్ని కలుగజేసి ఉన్నాడు. దేవుడు మొదట పరలోకాన్ని కలుగజేసి ఆ తర్వాత దూతలను కలుగజేసి వారు ఆజ్ఞలను అతిక్రమిస్తే వారిని బంధించడానికి దేవుడు నరకాన్ని కలుగజేసి ఉన్నాడు. అయితే ఈ లూసిఫర్లో పాపము ఏ విధంగా ప్రవేశించింది అంటే పరలోకంలో ఒక అనౌన్స్మెంట్ జరిగింది. అదేమిటంటే దేవుడు నా పిల్లలు వస్తారు, నాకు పిల్లలు పుడతారు, నా సింహాసనము నా పిల్లలదే అని ప్రకటన చేయించాడు. అప్పటి వరకు దేవుణ్ణి ప్రేమిస్తున్న లూసిఫర్, అప్పటి వరకు దేవుణ్ణి ఆరాధిస్తున్న లూసిఫర్ ఈ మాట వినగానే ఆలోచనలో పడ్డాడు. మనస్సు మారిపోయింది. దేవుణ్ణి ప్రేమించడం మానేశాడు. లూసిఫర్లో ప్రేమ చచ్చిపోయింది. ఆ సింహాసనము నాదే, దేవుని పిల్లలది కాదు. దేవునితో సమానంగా దేవుని పిల్లలకు ఇస్తానన్న ఆ సింహాసనములో నేను కూర్చుంటాను అని, ఆ సింహాసనము కావాలి అని లోపల కుమిలిపోయాడు. నేనే కదా వర్షిప్ లీడర్ని, నేనే కాకుండా పిల్లలు వస్తారంట పిల్లలు అని లోపల అన్యాయం పెంచుకున్నాడు. ఈ విధంగా లూసిఫర్లో పాపము ప్రవేశించింది. లూసిఫర్ ఎప్పుడైతే ఆ సింహాసనం కొరకు దేవుని మీద ప్రేమను చంపుకున్నాడో, ఎప్పుడైతే లూసిఫర్లో ప్రేమ చచ్చిపోయిందో అప్పుడు లూసిఫర్లో పాపము ప్రవేశించింది. ఈ విధంగా పరలోకములో ప్రేమ చచ్చిపోయినప్పుడు పాపము పరలోకములో ప్రవేశించడము జరిగింది. ఈ సింహాసనం విషయమై అనేక మంది దూతలతో మాట్లాడి అనేక మంది దూతలను తన వశములో చేసుకొని అనేక మంది దూతలతో కలిసి ఈ లూసిఫరు దేవుని మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఈ యుద్ధంలో లూసిఫర్ ఓడిపోయిన తర్వాత లూసిఫర్ను వాడి సైన్యాన్ని దేవుడు నరకములో బంధించడము జరిగింది. ఈ విధంగా పరలోకములో పాపము ప్రవేశించడము జరిగింది.